హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ చాలా హెల్దీ అండ్ ఈజీ చాలా క్విక్గా చేసుకునేటువంటి ఒక రెసిపీ అయితే నేను మీకు షేర్ చేద్దాం అనుకుంటున్నాను. అదే వెజిటేబుల్ రాగి రొట్టి. చాలా న్యూట్రిషియస్ ఉంటుంది అండ్ మీరు దీన్ని ఏ టైంకైనా చేసుకోవచ్చు. బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఏ టైంకి తిన్నా సూపర్గా ఉంటుంది. దీనికోసం నేనైతే వెజిటేబుల్స్లో సొరకాయ తీసుకున్నాను అండ్ క్యారెట్, గ్రీన్ చిల్లీ, కొద్దిగా కొరియాండర్ అండ్ ఆనియన్ అయితే తీసుకున్నాను. వెజిటేబుల్స్ మీ ఇంట్రెస్ట్. ఒకవేళ మీరు సొరకాయ వద్దనుకుంటే స్కిప్ చేయొచ్చు. లేదు ఈవెన్ మీరు ఇంకేమైనా ఆకుకూరలు కూడా యాడ్ చేసుకోవచ్చు కావాలంటే. సో నేను ముందు ఈ వెజిటేబుల్స్ అన్నిటికీ కూడా చెక్ తీసి పెట్టుకుంటున్నాను, పైన చెక్ అంతా ఒలిచి. అండ్ సొరకాయని నేనైతే చాప్ చేద్దాం అనుకుంటున్నాను చాపర్లో వేసి. నార్మల్గా అయితే గ్రేట్ కూడా చేయొచ్చు, కాకపోతే గ్రేట్ చేస్తే ఏంటంటే ఇలా కొంచెం తీగల్లాగా వస్తాయి కదా, రొట్టెలో సాన్వి తీగల్ని ఏరుతూ కూర్చుంటుంది అన్నట్టు. అందుకని నేను ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకొని చాపర్లో వేసుకుందాం. సొరకాయలో ఈ మధ్యలో పాట అయితే తీసేస్తున్నాను, అదంతా బెండిపోయినట్టుంది. ఇక్కడ ఫ్రెష్వి సొరకాయలు దొరకడం చాలా తక్కువ అన్నట్టు. సో అందుకని మ్యాక్సిమం ఆ వైట్ పార్ట్ అంతా తీసేసి నేను వాడుకుంటాను. ఇప్పుడైతే చాపర్లో అన్ని వెజిటేబుల్స్ కూడా మొత్తం అన్ని క్లీన్గా పైన పీల్ అంతా తీసేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను, చాపర్లో వేసేదానికి ఈజీగా ఉంటుందని. సో క్యారెట్, ఆనపకాయ, అదే సొరకాయ అండ్ కొత్తిమీరని కూడా కొంచెం చిన్నగా ఇలా విరిచి వేసుకుంటున్నాను. మనం చాప్ చేసేటప్పుడు అది మొత్తం ఆ బ్లేడ్స్కి చుట్టుకోకుండా ఉంటుంది అన్నట్టు. మనం అలానే కొంచెం బంచ్ లాగా వేసినామంటే అది మొత్తం చుట్టేసుకుంటుంది, సో మంచిగా నీట్గా అవ్వదు. నేను ఇక్కడ వెజిటేబుల్స్ అన్నీ కలిపి చాప్ చేస్తున్నానండి, ఇండివిజువల్గా ఏం చాప్ చేయట్లేదు. ఇలా అయితే చాలా ఈజీగా అయిపోతుంది పని. అండ్ సపరేట్ చేస్తూ ఉంటే చాలా టైం పట్టుకుంటుంది చాపింగ్కి. సో అందుకనే అన్నీ కలిపి ఒకేసారి చేస్తాను. సో ఈవెన్ ముక్కలు కూడా అన్నీ ఈవెన్గా వస్తాయి అన్నట్టు. సో ఇలా చాప్ చేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ కూడా ఒక బౌల్లో తీసుకోవాలి. తీసుకొని దీంట్లో నేను రాగి పిండి అయితే యాడ్ చేస్తున్నాను. సో నేను ఇక్కడ ఆల్మోస్ట్ 1 to 1.5 కప్ దాకా యాడ్ చేసి ఉంటాను. సో నేనైతే డైరెక్ట్గా వేస్తున్నాను, మీరు కావాలంటే మెజర్ చేసుకొని కూడా వేసుకోవచ్చు. సో 1.5 రాగి ఫ్లోర్కి మనకు ఒక 4 స్పూన్స్ ఆఫ్ బియ్యం పిండి అలా పడుతుంది. సో ఇక్కడ నేను బియ్యం పిండి కూడా యాడ్ చేస్తున్నాను. నేను ఒక 4 స్పూన్స్ అయితే యాడ్ చేశాను. బియ్యం పిండి ఏంటంటే మనకు కొంచెం సాఫ్ట్గా వస్తుంది అన్నట్టు. ఓన్లీ రాగి పిండి అయితే మనకు రొట్టె చేసేటప్పుడు కొంచెం గట్టిగా అవుద్ది. సో అందుకనే నేను ఇక్కడ బియ్యం పిండి కూడా యాడ్ చేస్తున్నాను. మీరు కావాలంటే దీన్ని కంప్లీట్గా స్కిప్ కూడా చేయొచ్చు. అండ్ సాల్ట్ వేసుకుంటున్నాను, దానికి టేస్ట్కి తగ్గంత సాల్ట్ వేసాను. నేను ఇక్కడ కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేశాను. జీలకర్ర డైజెషన్లో హెల్ప్ చేస్తుంది కదా, అందుకని. అండ్ ఇక్కడ నేను ఎక్స్ట్రా మళ్ళీ కారం అదేం యాడ్ చేయట్లేదు. గ్రీన్ చిల్లీస్ ఉన్నాయి కదా, వాటితోనే అవే కొంచెం ఎక్కువ వేసుకున్నాను. సో పిల్లలు కూడా తింటారు కాబట్టి కొంచెం స్పైస్ లెవెల్ నార్మల్గానే పెట్టాను. అండ్ ఇవన్నీ వేసుకున్న తర్వాత పిండిని నీట్గా కలుపుకోవాలి. సొరకాయలో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకు సొరకాయ నుంచి వచ్చే వాటర్తోనే పిండి మంచిగా కలిసిపోతుంది అన్నట్టు. అండ్ పిండి ఎప్పుడే కానీ గట్టిగా ఉండకూడదు, చపాతి పిండి ఇలాగా కొంచెం గట్టిగా ఉండకూడదు, అలా మరీ సాఫ్ట్గా కూడా ఉండకూడదు. కొంచెం ఇలా మనం చేతిలో పట్టుకొని ముద్ద చేస్తే అది నించోవాలన్నట్టు, అలా ఉండేలాగా చూసుకోండి. ఎందుకంటే చేతితో తడుముతాం కదా, మరి హార్డ్గా ఉందంటే ఇబ్బంది అవుతుంది, రొట్టె మంచిగా స్మూత్గా చేసేదానికి అవ్వదు. అండ్ ఒక బటర్ పేపర్ తీసుకొని మనం చేతిలో కావాల్సిన సైజులో పిండిని బాల్స్ లాగా చేసుకొని మనం నీట్గా పార్చ్మెంట్ పేపర్తోనే, అదే బటర్ పేపర్ పైన ఇలా చేతులతోనే ప్రెస్ చేయాలన్నట్టు. కొంచెం చేతిని తడి చేసుకుంటూ ప్రెస్ చేస్తే మనకు చాలా నీట్గా వస్తుంది రొట్టె. ఇక్కడ ఒక చిన్న టిప్ ఏంటంటే, ఒకవేళ మీకు రొట్టె క్రిస్పీగా కావాలంటే థిన్గా చేసుకోండి, పల్చగా చేసుకోండి రొట్టెని. అలా కాదు కొంచెం సాఫ్ట్గా ఉండాలి అంటే మాత్రం కొంచెం థిక్నెస్ కొద్దిగా లావు ఉండేలాగా చూసుకోండి. అండ్ ఇలా మొత్తం రొట్టె అంతా నీట్గా చేసుకున్న తర్వాత మనం మధ్యలో హోల్స్ పెట్టుకోవాలన్నట్టు, సో ఈవెన్గా కుక్ అయ్యేదానికి. అండ్ ఇలా హోల్స్ పెట్టుకున్న తర్వాత
పెనం కొంచెం హీట్ చేసుకోవాలి. హీట్ చేసుకున్న తర్వాత దానిపైన కొద్దిగా ఆయిల్ అలా స్ప్రెడ్ చేసి మనం ఆల్రెడీ రొట్టె చేసి పెట్టుకున్నాం కదా, అది వేసి కాల్చుకోవడమే. ఇక్కడ ఎప్పుడే కానీ కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవడం బెటర్. రాగి రొట్టె హై ఫ్లేమ్లో పెట్టుకుంటే ఏంటంటే మాడిపోతుంది, కానీ మంచిగా కుక్ అవ్వదు. అండ్ మనం ఎక్కువ వెజిటేబుల్స్ కూడా వేస్తున్నాం కాబట్టి మీడియం ఫ్లేమ్లో అయితే వెజిటేబుల్స్ కూడా అన్నీ కుక్ అయ్యి చాలా టేస్టీగా ఉంటుంది రొట్టె. అండ్ రొట్టె పైన ఇలా కవర్ చేసి పెట్టండి, లేదంటే మొత్తం డ్రైగా అవుతుంది, రాగి పిండి ఉంది కాబట్టి. అండ్ ఇలా నీట్గా 2 సైడ్స్ కొంచెం నిదానంగా మీడియం ఫ్లేమ్ పైన మంచిగా కలర్ దానిపైన మనకు అక్కడక్కడ బ్రౌన్ మార్క్స్ వస్తాయి కదా, అలా వచ్చేంత వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది. సో యమ్మీ అండ్ టేస్టీ న్యూట్రిషియస్ రాగి రొట్టె అయితే రెడీ అండి. దీంట్లో మనకు ఫైబర్ ఉంటుంది, ఐరన్ ఉంటుంది, కాల్షియం ఉంటుంది. పర్ఫెక్ట్ రెసిపీ అని చెప్పొచ్చు. అండ్ దీనికి కాంబినేషన్గా పల్లీ చట్నీ, కొబ్బరి చట్నీ, టమాటా చట్నీ ఏదైనా బాగుంటుంది. అండ్ ఏది లేకపోతే సింపుల్గా కర్డ్తో కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కనుక ఇప్పటిదాకా ఈ రెసిపీని ట్రై చేయకపోతే డెఫినెట్గా ట్రై చేయండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. అండ్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నేను నా ఛానల్లో ఇంతకుముందు కూడా వేరే రెసిపీస్ చాలానే చేస్తున్నాను. ఒకవేళ మీకు నా కుకింగ్ ఇంట్రెస్ట్ ఉంది అంటే ప్లీజ్ డూ చెక్అవుట్ దోస్ వీడియోస్ టు. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.